ఆచి చికెన్ మసాలా. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు మీ సేవా కేంద్రాలున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సామాన్య ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు మీ సేవ నిర్వాహకులు కుమ్మక్కై సాగిస్తున్న చేతివాటంపై ఉక్కుపాదం మోపారు. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల జారీలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. అర్హత లేని వారికి కూడా నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కొందరు సిబ్బంది మీ సేవా సెంటర్ నిర్వాహకులతో పరస్పర అవగాహన కుదుర్చుకుని ఫైళ్లను త్వరగా క్లియర్ చేయడానికి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. సామాన్యులకు అందాల్సిన సేవలను పక్కదారి పట్టించి డబ్బులిచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు ఏసీపీ దాడుల్లో తేలింది. దాడుల సమయంలో కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సేవలు పొందడం మీ హక్కు. మీ సేవా కేంద్రాల్లో నిర్ణీత రుసుము కంటే ఎవరైనా అదనంగా డబ్బులు డిమాండ్ చేసినా లేదా సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తూ ఇబ్బంది పెట్టినా భయపడకుండా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతి రహిత సమాజం కోసం చేతులు కలుపుదాం. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. నాతో పాటు ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది ఈరోజు ఈ కాశీ మీ సేవా సెంటర్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్తగా వచ్చినటువంటి సిటిజన్ చార్టర్ అమలు చేస్తున్నారా లేదా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అప్లోడింగ్, మిగతా గవర్నమెంట్ కార్యాలయాల నుంచి సర్టిఫికేట్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులకు ఏమైనా లావాదేవీలు, ఫోన్పేలు, గూగుల్ పేలు అట్లా ఏమైనా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేయడం జరుగుతుంది. మీ సేవా సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ యొక్క డ్యూటీస్ సరిగా చేస్తున్నారా లేదా, మరియు ఇక్కడ ఉన్నటువంటి లోపాలను వెతికి గవర్నమెంట్కు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దాని ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మా దగ్గర అయితే ఇది ఒకటే, మహబూబ్నగర్ జిల్లాలో ఇది ఒక ప్రాంతంలో పబ్లిక్ వస్తే వాళ్ళని స్టేట్మెంట్ తీసుకుంటాం, వెరిఫై చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేసి ఇక్కడ ఉన్నటువంటి లోపాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్కు నివేదిక పంపడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసెంట్ ఉన్న వాళ్ళని వెరిఫై చేస్తాం, లేని వాళ్ళ నంబర్లు తీసుకుని వాళ్ళతోటి మాట్లాడతాం. ఫిర్యాదులు అనేది అది జనరల్గా మీకు ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నంబర్లు తీసుకుని కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అవన్నీ ఇంకా ప్రాసెస్లో ఉంది, అవన్నీ మీకు ఇప్పుడే అవన్నీ చెప్పలేము. విమర్శలు, ఫిర్యాదులు ఉండబట్టే ఈరోజు ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లయితే, ఫిర్యాదులు వస్తే అక్కడ కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.